శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేసానండి. అది ఏమిటంటే ఈ 2024 సంవత్సరంలో మనకి హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, ఏప్రిల్ నెలలో వస్తుందా, మే నెలలో వస్తుందా, మనం ఏ హనుమాన్ జయంతిని జరుపుకోవాలి, సంవత్సరంలో హనుమాన్ జయంతి 2 సార్లు ఎందుకు వస్తుంది, చిన్న హనుమాన్ జయంతి అంటే ఏమిటి, పెద్ద హనుమాన్ జయంతి అంటే ఏమిటి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకోవాలో సమయాలతో సహా తెలుసుకుందాం. సంవత్సరానికి 2 హనుమాన్ జయంతులు జరుపుకుంటాము. అవి ఒకటి చిన్న హనుమాన్ జయంతి, రెండవది పెద్ద హనుమాన్ జయంతి. ఈ 2 హనుమాన్ జయంతులు మనకి చాలా విశేషంగా వచ్చాయి. అవి కూడా తెలుసుకుందాం. హనుమంతుడు రామదూతగా, శివుని అంశగా, వాయుపుత్రునిగా, ఎంతో శక్తిని కలిగిన వాడుగా, సప్త చిరంజీవులలో ఒకడుగా ఉన్నారు. హనుమంతుని పేరు వినగానే మనకు ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి. ఆ స్వామిని తలుచుకుంటే ధైర్యము, బలము వస్తుంది. ఆ ఆంజనేయ స్వామి పుట్టిన రోజునే హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. కేసరి మరియు అంజనాదేవి కుమారుడే హనుమంతుడు. హనుమంతుని జయంతి మనకి సంవత్సరంలో 2 సార్లు వస్తుంది. ముందుగా చిన్న హనుమాన్ జయంతి వస్తుంది. ఇది చైత్ర మాసంలో పౌర్ణమి తిథి రోజున జరుపుకుంటాము. ఈ చైత్ర మాసంలో పౌర్ణమి తిథి రోజున హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటాము. ఎందుకంటే ఈరోజు హనుమంతుని పుట్టినరోజు కాకుండా హనుమంతుని విజయాన్ని పొందిన రోజు. అంటే హనుమంతుని సహాయంతో సీతమ్మ తల్లిని వెతికి ఆ తల్లి జాడ కనుక్కోవటం, లంకేశ్వరునితో రాముడు పోరాటం చేయటానికి సముద్రంపై వారధి కట్టడానికి హనుమంతుడిది ముఖ్యమైన పాత్ర. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చి ప్రాణాపాయం నుంచి రక్షించుట, ఇలా ఎన్నో సందర్భాలలో హనుమంతుడు తన రాముని కొరకు నిర్విఘ్నంగా కృషి చేస్తాడు. శ్రీరాముని పట్టాభిషేకమైన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట, నేను హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే నా సీత తిరిగి వచ్చింది. నేను తిరిగి అయోధ్య నగరం చేరగలిగాను. అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకముతో ప్రజలు ఆనందంగా ఉండటానికి కారణం అంతా హనుమంతుని సేవయే కదా అని అనుకుని తనకి అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నందున నాకు విజయం కూడా లభించింది. నా విజయం కూడా హనుమంతుని సహకారంతో కదా అని రాముడు అనుకున్నాడు. ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమంతునికి ఘనమైన సన్మానం చేసినాడట. అందుకనే ఈ రోజుని హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారు. దీనిని హనుమాన్ జయంతి అని ఎందుకు పిలుస్తారు అంటే దానికి ఒక కథ ఉన్నది. ఒకసారి హనుమంతుడు సూర్యుడిని చూసి అతడిని ఎర్రని పండుగ భావించి తినడానికి ప్రయత్నించగా ఇంద్రదేవుడు ప్రత్యక్షమై హనుమంతునిపై దాడి చేస్తాడు. దీనితో హనుమంతుడు అపస్మారక స్థితికి చేరుకుంటాడు. దీనితో బ్రహ్మాది దేవతలు అందరూ కలిసి హనుమంతుడికి మళ్లీ జీవం పోస్తారు. అంతేకాకుండా ఆ దేవతలు తమ శక్తులని కూడా హనుమంతునికి ఇస్తారు. ఈ రోజున హనుమంతుడు 2వ జీవితాన్ని పొందుతాడు. ఈ 2వ జన్మ లభించిన రోజే చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు. అందుకనే దీన్ని కొంతమంది హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. మరొక కథనం ప్రకారం ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు శత్రు సంహారం చేశాడని, అందుకని ఈరోజు వేడుకలు జరుపుకుంటారు అని పురాణాల ద్వారా తెలుస్తున్నది. ఈ హనుమత్ విజయోత్సవము 2024 సంవత్సరంలో మనకు ఎప్పుడు వచ్చిందంటే 2024 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ మంగళవారము పౌర్ణమి తిథితో వచ్చింది. 2024 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ తెల్లవారుజామున 4:19 నుండి 2024 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ తెల్లవారుజామున 4:19 వరకు పౌర్ణమి గడియలు ముగుస్తున్నాయి. స్వామివారికి పూజ చేయవలసిన సమయము ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం ఉదయం 7:23 నుండి 8:23 వరకు. ఈ సమయంలో కుదరని వాళ్ళు తిరిగి 10:30 నుండి 12:32 లోపు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు 5:48 నుండి 6:13 లోపు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. సంవత్సరంలో 2వసారి వచ్చే హనుమంతుని జయంతి పెద్ద హనుమత్ జయంతి. కేసరి అంజనాదేవిలకు కుమారునిగా రాక్షస సంహారం కోసము, రామ కార్య నిర్వహణ కోసము ఉదయించాడు. శివుని అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలోని హితమై హనుమంతుడు అవతరించాడు. హనుమంతుని
కథకు ప్రామాణిక గ్రంథము ప్రకారము హనుమంతుడు వైశాఖ బహుళ దశమి శనివారము పూర్వభాద్ర నక్షత్రము మధ్యాహ్నము సమయంలో కర్కాటక లగ్నము కౌంటిన్యస గోత్రంలో జన్మించాడని ఉంది. అందుకనే వైశాఖ బహుళ దశమి రోజున హనుమత్ జయంతి జరుపుకోవాలి. హనుమంతుడిని ఆంజనేయుడని, మారుతి, వాయునందనుడు, అంజనాసుతుడు, భజరంగి, పవనతనయ, కేసరి నందన అనే పేర్లతో మనము పూజిస్తాము. ఏ పేరు పెట్టి పిలిచినా ఆ స్వామి కరుణిస్తాడు. ఆ శ్రీరామ చంద్రుని తలచినా కూడా కరుణిస్తాడు. హనుమత్ జయంతి ప్రతి సంవత్సరం మనకి మే నెలలో వస్తుంది. అయితే ఈ సంవత్సరం మాత్రం జూన్ నెలలో వస్తుంది. ఈ సంవత్సరం మనకి హనుమత్ జయంతి ఎప్పుడు వచ్చింది అంటే 2024 సంవత్సరం జూన్ 1వ తేదీ ఉదయం 6:22 నుండి జూన్ 2వ తేదీ తెల్లవారుజామున 5:53 వరకు ఉంటుంది. ఈ రోజున స్వామివారికి పూజ చేయటానికి శుభ సమయం ఎప్పుడు అంటే జూన్ 1వ తేదీ ఉదయం 7:12 నుండి ఉదయం 9 గంటల వరకు మంచి శుభ సమయం ఉంది. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలో కుదరని వాళ్ళు తిరిగి 10 గంటల నుండి 12:42 లోపు శుభ సమయం ఉంది. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకోవాలనుకునేవారు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల లోపు శుభ సమయం ఉంది. ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఈ 2 హనుమత్ జయంతులు ఎంతో విశేషంగా వచ్చాయి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన రోజు మంగళవారము, శనివారం. ఈ 2 హనుమత్ జయంతులు కూడా ఒకటి మంగళవారము, ఒకటి శనివారము ఎంతో విశేషంగా వచ్చాయి. ఈ రెండింటిని ఏది మనం చేసుకోవాలి అనంటే చైత్రమాసంలో వచ్చేది విజయోత్సవం. దీనిని ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా హనుమత్ విజయోత్సవంగా జరుపుకుంటారు. మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగువారు వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతిని జరుపుకుంటారు. చైత్రమాసంలో వచ్చే హనుమత్ విజయోత్సవాన్ని మనం ఎందుకు జరుపుకోకూడదు అని అంటే జరుపుకోకూడదని ఏమీ లేదండి. మంగళవారం వచ్చింది. ఆ స్వామివారికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం. ఆ మంగళవారం రోజున ఆకు పూజ చేసి సింధూరం సమర్పించి ఆ స్వామివారిని పూజిస్తే ఎంతో మంచిది. చిన్న హనుమత్ జయంతి నుంచి పెద్ద హనుమత్ జయంతి మధ్య కాలంలో అంటే చైత్ర మాసము పూర్ణిమ నుండి వైశాఖ మాసం దశమి వరకు ఉన్న మధ్యకాలాన్ని మండల కాలంగా అంటే 41 రోజులుగా హనుమత్ దీక్ష చేస్తారు. ఈ దీక్ష చైత్ర పౌర్ణమి రోజు నుంచి తీసుకుని వైశాఖ మాసం దశమి తిథితో ముగుస్తారు. హనుమత్ దీక్ష తీసుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో తీసుకుంటే చాలా మంచిది. తెలుసుకున్నారు కదా హనుమత్ విజయోత్సవము అలాగే హనుమత్ జయంతి మధ్య వ్యత్యాసము, అలాగే ఏ సమయాల్లో వస్తున్నాయి, ఏ సమయాల్లో పూజ చేసుకోవాలన్న విషయాలన్నీ కూడా వివరించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే మరికొద్ది మంది ఈ వీడియోని చూసి తెలియని వాళ్ళు తీసుకుంటారు. ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.